భారత సమాజంలో పురుషుడు బలమైన వాడు అన్న భావన ఇప్పటికీ బలంగానే ఉంది. కానీ ఆ బలమైన పురుషుడు వెనుక దాగి ఉన్న బాధలు, ఒత్తిళ్లు, మానసిక క్షోభలను మనం నిజంగా గమనిస్తున్నామా? కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఒత్తిళ్లు, చట్టపరమైన చిక్కులు, తప్పుడు ఆరోపణలు మరియు మౌనంగా భరించాల్సిన సామాజిక ఒత్తిడి, ఈ అన్నిటి మధ్య నలిగిపోతున్నాడు నేటి భారతీయ పురుషుడు. సగటు భారతీయ పురుషుడికి ఈ బాధలు చెప్పుకునే వేదిక ఎక్కడా? భారతదేశంలో పురుషుల హక్కుల పరిరక్షణ కొన్ని దశాబ్దాల నుండి చర్చనీయాంశంగా ఉంది. సాంఘిక, ఆర్థిక మరియు చట్టపరమైన సమస్యల కారణంగా పురుషులు అనేక సమస్యలకు లోనవుతున్నారు. వీటిలో ముఖ్యంగా గృహహింస, తప్పుడు కేసులు, ఆర్థిక ఒత్తిళ్లు మరియు మానసిక అనారోగ్య సమస్యలు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ముఖ్యంగా పురుషుల ఆత్మహత్యలు వేగంగా పెరుగుతున్నాయి. ఇవి ప్రభుత్వం మరియు సామాజిక దృష్టిని ఆకర్షిస్తున్నాయి. జాతీయ మహిళా కమిషన్ల పురుష జాతీయ కమిషన్ ఉండాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. ఇప్పుడు ఆ డిమాండ్కు తగ్గట్టుగా పురుషుల కోసం కూడా కమిషన్ ఏర్పాటు చేయడానికి పార్లమెంటులో ఒక బిల్లు ప్రవేశపెట్టారు. అయితే ప్రభుత్వం తరపున చేయబడిన బిల్లు కాదు, ఇది ప్రైవేటు బిల్లు. భారతదేశంలో మహిళల హక్కుల కోసం నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ వంటి సంస్థలు ఉన్నప్పటికీ పురుషుల సంక్షేమానికి ఎటువంటి ప్రత్యేక సంస్థ లేకపోవడంపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన శీతాకాల సమావేశంలో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ 2025 డిసెంబర్ 6న నేషనల్ కమిషన్ ఫర్ మెన్ బిల్ 2025ను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అదే ప్రైవేటు సభ్యుల బిల్లు. ఈ బిల్లు ద్వారా పురుషుల హక్కులను కాపాడేందుకు స్వతంత్ర చట్టపరమైన సంస్థను ఏర్పాటు చేయాలని, లింగ వివక్ష చూపని చట్టాలు అమలు చేయాలని, త్వరిత కోర్టులు తప్పుడు కేసులకు కఠిన శిక్షలు విధించాలని ఎంపీ అశోక్ కోరుతున్నారు. డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు పురుషులు ఎదుర్కొంటున్న సమస్యలైన ఆత్మహత్యల రేటు పెరగడం, సెక్షన్ 498A, తప్పుడు కేసులు, కుటుంబ కోర్టుల్లో ఆలస్యాలు వంటి అంశాలను చర్చించి పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ది నేషనల్ కమిషన్ ఫర్ మెన్ బిల్ 2025, Dr. Ashok Kumar Mittal to move for leave to introduce the bill. I move for leave to introduce the bill, the National Commission for Men Bill 2025. The question is that leave be granted to introduce the bill. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. Dr. Ashok Kumar Mittal. I introduce the bill. ఈ బిల్లులో ఉన్న ప్రధాన అంశాలు ఏంటంటే, పురుషుల హక్కులు సంక్షేమం కోసం స్వతంత్ర చట్టపరమైన కమిషన్ ఏర్పాటు చేయాలి. ఈ కమిషన్ ఫిర్యాదులు వినడం, చట్టాల సమీక్ష, విధాన సలహాలు ఇవ్వడం వంటి బాధ్యతలు చేపట్టాలి. ఇప్పటి చట్టాల్లో ఉన్న లింగ పక్షపాతాన్ని తొలగించి సమాన రక్షణ అందించాలి. పురుషులపై తప్పుడు కేసులు, కుటుంబ వివాదాలకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. తప్పుడు ఆరోపణలు చేసిన వారికి జరిమానాలు, జైలు శిక్షలు విధించాలి. ఇది సెక్షన్ 498A దుర్వినియోగం చేయడం అవుతుంది. పురుషుల మానసిక ఆరోగ్యం, ఆత్మహత్యల నివారణ, కుటుంబ సంక్షేమ విధానాలపై సమీక్ష నిర్వహించాలి. భారతదేశ సుప్రీంకోర్టు 2023లో నేషనల్ కమిషన్ ఫర్ మెన్ ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన బిల్ను విచారించడానికి నిరాకరించింది. గృహహింసకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్న వివాహిత పురుషుల సమస్యలను పరిష్కరించడానికి సంబంధిత మార్గదర్శకాలను రూపొందించడానికి ఈ పిటిషన్ దాఖలు చేయబడింది. ఈ పిటిషన్ ఒక పక్షం చిత్రాన్ని మాత్రమే చూపుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇప్పటికే ఉన్న క్రిమినల్ చట్టాలు ఇటువంటి ఫిర్యాదులకు పరిష్కారాలను అందిస్తున్నాయని, ప్రజలు చట్టపరమైన సహాయం లేకుండా లేరని జస్టిస్ కాంత్ వ్యాఖ్యానించారు. ధర్మాసనం వైఖరిని గమనించిన పిటిషనర్ చివరకు తన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. అక్కడితో కమిషన్ ఏర్పాటుపై నీలినీడలు అలుముకున్నాయి.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2023 రిపోర్టు ప్రకారం 2023లో దేశవ్యాప్తంగా మొత్తం 1,71,418 ఆత్మహత్యలు నమోదయ్యాయి. వీటిలో పురుషుల సంఖ్య 1,24,730 కాగా మహిళల సంఖ్య 46,648. ఈ గణాంకాల ప్రకారం గత 2022తో పోలిస్తే మహిళల కంటే పురుషుల మరణాల శాతం పెరిగింది. అంతేకాకుండా 30 నుండి 45 ఏళ్ల మధ్య వయస్సు గల పురుషులు అత్యంత ప్రభావితమయ్యారు. మొత్తం ఆత్మహత్యలలో కుటుంబ సమస్యలు 31.9% ఉండగా అనారోగ్యంతో 19% ఆత్మహత్య చేసుకున్నారు. పార్లమెంట్లో ఇప్పుడు ప్రవేశపెట్టబడినది ప్రైవేటు సభ్యుల బిల్లు కావడంతో ఇది చట్టరూపం దాలుస్తుందా లేదా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే ప్రైవేటు మెంబర్ బిల్లు చట్టంగా మారాలంటే ఉభయ సభలలో ఆమోదం పొందాలి. ఉభయ సభలలో ఆమోదం పొందిన తర్వాత బిల్లు చట్టంగా మారాలంటే రాష్ట్రపతి ఆమోదం కూడా తప్పనిసరి. అయితే 1952 నుండి కేవలం 14 ప్రైవేటు సభ్యుల బిల్లులు మాత్రమే చట్టాలుగా మారాయి. ప్రైవేటు సభ్యుల బిల్లు ప్రక్రియ ప్రకారం దీనిపై చర్చలు, ఓటింగ్ కోసం నెలలు లేదా సంవత్సరాలు పట్టవచ్చు. కానీ సోషల్ మీడియాలో చర్చ ప్రారంభించడానికి కారణమవుతుంది. పార్లమెంట్లో అత్యధికంగా మగ ఎంపీలే ఉన్నారు. వారందరూ కావాలనుకుంటే బిల్ పాస్ అవుతుంది. కానీ రాజకీయ కారణాలతో బిల్లు చర్చకు రావడం కూడా కష్టమేనని భావిస్తున్నారు. ఇప్పుడు ప్రవేశపెట్టబడినది ప్రైవేటు సభ్యుల బిల్లు కావడంతో ఇది చట్టరూపం దాలుస్తుందా లేదా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే ప్రైవేటు సభ్యుల బిల్లు చట్టంగా మారాలంటే ఉభయ సభలలో ఆమోదం పొందాలి. ఉభయ సభలలో ఆమోదం పొందిన తరువాత బిల్లు చట్టంగా మారాలంటే రాష్ట్రపతి ఆమోదం కూడా తప్పనిసరి. అయితే 1952 నుండి కేవలం 14 ప్రైవేటు సభ్యుల బిల్లులు మాత్రమే చట్టాలుగా మారాయి. పురుషులకు సమస్యలు ఉండవు అన్నట్టుగా వ్యవస్థలో వెనకడుగు వేస్తున్నాయి. సమాన హక్కులు లేకుండా సమాజం సమతుల్యం కాదు. పురుషుల బాధలు కనిపించినంత మాత్రాన అవి లేవని కాదు. మహిళలకు, పురుషులకు సమాన చట్టాలు అమలు జరుగుతున్నప్పుడు ఏ విధమైన సమస్యల కోసం మహిళా కమిషన్ ఏర్పాటు జరిగింది అనేది అధికంగా పురుషుల్లో తలెత్తుతున్న ప్రశ్న. అధికారిక గణాంకాలు ఎన్ని చెప్పినా పురుషుల గోడు వినే ప్రజానాయకులే కరువయ్యారు. మహిళలతో పాటు పురుషులకు సమాన హక్కులు కల్పించాల్సిన ఆవశ్యకతను ప్రస్తుతం పురుషుల మీద జరుగుతున్న దారుణాలు ఉదాహరణగా నిలవడం లేదా అన్నది న్యాయస్థానాలు విచారణ చేపట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రజానాయకులు ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారన్నది నోరు విప్పవలసిన సమయం ఇది.